ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతి సమయంలో ఈ ఆరాధన కూడా వచ్చిన మీ అందరికీ మన యేసయ్య నామములో మీ అందరికీ మరి సహోదరులకు అలాగే సహోదరులకు ప్రతి ఒక్కరికి ప్రభు యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు ఈ రాజుగా మీ కుటుంబాలను మిమ్మల్ని ఆశీర్వదించి తన నగలిగిన హస్తాన్ని ఎల్లప్పుడూ మీరు తోడుగా ఉంచి రాత్రి పనులు తన కృపా హస్తాలలో మిమ్మల్ని భద్రపరచాలని అనుదినం దేవుని సాన్నిధ్యంలో మేము మీ నిమిత్తమై ప్రార్థన చేయటం దేవుడు జరుగుతుంది కనుక కృప దేవుని రోజు మీ అందరినీ ఆయన కృపను పంచిపెట్టి మన మధ్యకి ఆరాధన చేసుకొచ్చిన దేవాలయ దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనే చెరువుల దాకా ఆమె చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మనకి ఇచ్చిన ఆయుష్కాలను బట్టి ఆరోగ్యాన్ని బట్టి నెమ్మదిని బట్టి ప్రభు నామమునకు మహిమ గాక. ఇంకా మీ మధ్యలోకి మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఆహ్వానింపబడ్డాడు. ఆయన మన మధ్య ఆయన సింహాసనం ఉంది. ఆరాధనకి కూడా వచ్చిన మీ అందరూ ఎంతో ధన్యులై ఉన్నారు. ఎందుకంటే మరి ఈ అవకాశాన్ని ఎప్పటికప్పుడు మనం సద్యోగం చేసుకోవాలి, చదువుకోవాలి. మరి అలా మనం ఆ క్రమాన్ని పాటించాలి. అలా లేకపోతే మరి దినంలో చక్కని మరి మరొక దినం మరొక నెల మన జీవితంలో లేకపోవచ్చు. ఎందుకంటే మరి పిల్లల అలాంటి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం, భయంకరమైన దినాల మధ్యలో నడిపించబడుతూ ఉన్నాం. కాబట్టి ఏ టైము ఏమి సంభవిస్తుందో, ఏ దినం ఏమి సంభవిస్తుందో, ఏ టైం ఏం జరుగుతుందో, అలాంటి పరిస్థితులు మనం మరి దేవుడి ఎదుర్కోవాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మనం నడిపించబడుతున్నాం. అందుకని సమయాన్ని కరెక్ట్గా దేవుడు నియమించిన ఆ నియామకాన్ని మనం పాలండి. ఆ దినం ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎన్ని ఆటంకాలున్నా బలను పరిశుద్ధులందరూ చేయాలి. అప్పుడు ఆ కుటుంబాలు వర్తిల్లుతారు. ఎందుకంటే దేవుని వాక్యం ఏమని చెప్పబడింది? అపోస్తుల ఆదిమ సంఘానికి దేవుడు ఇచ్చిన ఉపదేశ క్రమం. ఆ ఉపదేశ క్రమం పిల్లల అద్భుత రీతిగా ఆయన ఆదిమ సంఘానికి ఉపదేశించారు. ఆ ఉపదేశ క్రమంలో మనందరం కూడా నడవలసినటువంటి బాధ్యత ఉంది. అది బాధ్యతనే కాకుండా మీరు మీ పిల్లలు రాగల తరాలు అన్నిటికీ కూడా ఇది నిత్య నిబంధన అంటారు. కాబట్టి అందరికీ ఒక్కసారి పరిశుద్ధులు ఇవ్వబడిన బాధ లేక దేవుని సంఘానికి, వధువు సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఉపదేశ క్రమం. కాబట్టి ప్రియులారా చదవండి, మన వాక్యానికి వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం. మరి దేవుని బిడ్డల మరి పరిశుద్ధులైన పౌలు గారి ద్వారా మరి దేవుని బిడ్డల కొన్ని మధురమైనటువంటి మాటలు మనం అందులో వెళ్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదవాలి. 2:42 చదవండి. మీరు అపోస్తుల బోధయందును, 2వది సహవాసములందును, 3వది రొట్టె విరుచుటయందును, 4వది ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండుడి. దేవుని స్తోత్రం. అలా ఎప్పుడైతే ఈ 4 కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటామో, ఈ 4 అనుభవాల్లో ఒక విశ్వాసి నడిపించబడుతూ ఉంటుందో, అప్పుడు పిల్లగా ఆ దేవుడు వారి ద్వారా మహత్కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సూచక క్రియలు ఇవన్నీ చేయడానికి ఆయన ఇష్టపడతాడు. అంతేకాకుండా అలాంటి కార్యాలు దేవుడు మన పట్ల చేస్తూ ఉన్నప్పుడు అనేకులకి మనల్ని చూసినప్పుడు ఏం కలగదంటే భయము కలగదు. ఆది అపోస్తులు చేశాడు. ఆదిమ సంఘం ఉపదేశాన్ని అనుసరించింది. ఆదిమ సంఘం ఉపదేశ క్రమంలో నడిపించబడింది. అలా నడిపించబడ్డది కాబట్టి చెరసాల సహితం, ఎనుక సంఖ్యలు సహితం సంఘము ఎదుట నిలవడానికి ధైర్యం చాలేదు. ప్రజలో వాటంతటా అవి తెగిపోయాయి, పండుగలు విడిపోయాయి, దేవుని పిల్లల పురాతన కట్టడలన్నీ కూలిపోయాయి. దేవుని యొక్క జనాంగం ఎదుట ఆది అపోస్తుల ద్వారా దేవుని బిడ్డల దేవుడు గొప్ప గొప్ప కార్యాలు
శక్తికి మించిన కార్యాలు చేసుకువచ్చాడు. అనేకులు ఆ రోజుల్లో వారిని చూసి భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడ కూడా వస్తున్నారు అని దేవుని పిల్లల గురించి ఒక గొప్ప వదంతి ఉంది ఆ రోజుల్లో. ప్రేమని వాళ్ళ చాలా మంది చెప్పుకునే వాళ్ళు కదా, వాళ్ళు ఎవరు ఏమవుతారు, ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు కొంతమంది చెప్పిన ఆ గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏంటంటే వాటి గురించి దేవుని ద్వారా వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ స్టేట్మెంట్ మనం చూస్తే మీరు భూలోకమును తలకిందులు చేయవారు. ప్రజలో దేవుని తలకిందులు చేయవారు, భూలోకమునే తలకిందులు చేయవారు. ఎవరు చేయగలరు అంటే ప్రియులుగా ఉపదేశ క్రమాన్ని కలిగినటువంటి వారు. వీరినే రేపు ప్రియులుగా ప్రభు ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటారు. అలా ఒక వారం వచ్చి 2 వారాలు రాగా ఇష్టమైనప్పుడు బలం చేయడం, ఇష్టం లేనప్పుడు ఆగిపోవటం, పనులు దొరికితే పనికిపోవటం, లేనప్పుడు శాసన భక్తి చేసి ఇలా ఏదో మన స్వార్థం కొరకు మనం దేవుని ఉపదేశానికి కట్టుబడకుండా ఆ ఉపదేశ క్రమంలో నువ్వు చనిపోకుండా ఆ ఉపదేశ క్రమం కొరకు నువ్వు పూర్తిగా ఈ లోక ఆశీర్వ లోకంలో నీకు వచ్చే ఆదాయాన్ని దేవుని బిడ్డలా నీకు వచ్చేటువంటి సమస్తాన్ని పెంట కుప్పగా నువ్వు ఎంచుకోకుండా ప్రభు నీతో నువ్వు బ్రతకకపోతే ఆ రోజున ప్రభు ఏమంటాడు తెలుసా, అక్రమము చేయవాళ్ళ మీరెవరో నాకు తెలియదు అంటాడు. అంటే దేవుని బిడ్డల ఒక క్రమాన్ని పాటించలేని వారు, క్రమానికి కట్టుబడి ఉండలేనటువంటి వారు, ఒక క్రమమైన జీవితానికి దేవుని బిడ్డల ఒక పద్ధతి రోషము ఒక క్రమము లేనటువంటి వారు. దేవుని బిడ్డల అదే అక్రమం, క్రమము అక్రమం. చెప్పండి, క్రమము అక్రమం. ఒక క్రమం కలిగి మనం ఉండాలి. ఆరాధన కొరకు బాప్తిసం తీసుకున్న బిడ్డలు, ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డలు, ప్రభు కొరకు జీవితం చేయాలని లోకంలో నుండి ప్రభుని ఆశ్రయించినటువంటి దేవుని సంఘం, తన స్వరక్తాన్ని పంచుకునేటువంటి వధువు సంఘం చేయవలసినటువంటి కొన్ని క్రమాలు 4 అనుభవాలు ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఒకటి అపొస్తలుల బోధ, రెండవది సంఘ సహవాసం, మూడవది రొట్టె విరుచుట, 4వది ప్రార్థన చేయుట. ఈ కళలో ఎడతెగకుండాలట. అది దేవుని సంఘం. ఎడతెగకూడదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నీ ముందు ఆ రోజు ఎంత ఆదాయం వచ్చినా ప్రభు తన పౌలు గారు అంటాడు, నా ప్రభు నిమిత్తం ఏది నాకు లాభకరంలో అవన్నీ గంటగా ఎంచుకుంటున్నాను, నష్టంగా ఎంచుకుంటున్నాను. నా ప్రభు కొరకే ముందున్న వాటి కొరకే ఏగిరి పడుతూ ఆ ఉపదేశ క్రమాన్ని చివరి వరకు నా ప్రాణము నాలో ఉన్నంత వరకు, నా తనువు నా జీవము నాలో ఉన్నంత వరకు ఈ తనువు ముగించేదాకా, ప్రభు నన్ను పిలిచేదాకా నేను ఈ క్రమాన్ని తప్పను. ప్రజలో దాని కొరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను ఆ క్రమంలో నడిపించబడతాను. గురి లేకుండా పోరాడు వాడను కాదు అంటాడు. ఒక గురి విశ్వాస జీవితానికి ఒక క్రమశిక్షణ, ప్రియులుగా ఒక క్రమశిక్షణ, ఒక సంస్కరణ, ఒక క్రమము అనే మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. క్రమశిక్షణ, ఒక సంస్కరణ దేవుని బిడ్డల అనేది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అక్రమము అంటాడు. అవి లేనప్పుడు అక్రమం, అవి లేనప్పుడు ప్రియులుగా నియమము లేనటువంటి పరిస్థితులు, అవి కోల్పోతే మనం ఏదో పనికిరాము. చూడండి, ఒక చిన్న మాటలు చెప్పాలంటే ఒక భక్తుడు ఒక పెద్ద మాట చక్కగా చెప్పాడు. ఒక క్రమము సంస్కరణ అనే దానికి దేవుని బిడ్డలు ఆయన ఏం చెప్పాడంటే, ఎవరో మనం ఇంట్లోకి వస్తున్నాం కూడా చెప్పులు వేసుకుని ఎక్కడికో బయటకు పోతాం. ఇంట్లోకి వచ్చేటప్పుడంట అదల ఎక్కడ చెప్పు అక్కడ అట్టేసిరేసి వేసి ఇంట్లోకి వచ్చేస్తారు. కానీ దేవుడు కొంతమంది క్రమమైనటువంటి వారు, సంస్కరణ కలిగిన వాళ్ళు పక్కన 2 చెప్పులు సమానంగా ఒక చోట ఇప్పి ఆ తర్వాత నెమ్మదిగా ఇది క్రమం. అది అక్రమం. ఎక్కడ చెప్పు అక్కడే ఉంటుంది. ఇటు ఇసిరేస్తారు, అటు ఇసిరేసింది అటు అంటారు, ఆ కాలంలో పడేసి ఎక్కడ ఇసిరేసి ఇక మన ఇంట్లో దొరకబడతారు.
ఆకలిగా కానీ లేకపోతే ఇంట్లో వెళ్ళడానికి కానీ బయటకు మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఆ చెప్పులు ఎక్కడెక్కడ పడేసి చిల్లా పల్లగా వెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది ప్రియులైనా ఎన్ని పరిస్థితులైనా ఎన్ని ఇబ్బందుల్లో వచ్చినా సోలిపోయి వచ్చినా అలసిపోయి వచ్చినా మరి ఏం చేస్తారంటే ఆ చెప్పుల్ని ఒక చోట ఒకటి చూసుకొని ఆ క్రమంగా ఒక మూల పోలే ఒక పద్ధతి ఒక ప్రక్కలో 2 చెప్పులు సమానంగా ఒక చోట నెమ్మదిగా ఇప్పి అప్పుడు కాలు చేతులు కడుక్కొని ఇంటికెళ్తారు. కాలు చేతులు కడుక్కోకపోయినా చెప్పుల్ని ఎక్కడంటే అక్కడ చిల్ల పల్లగా వేయలేదు. ఎందుకంటే అది వాళ్ళ యొక్క పద్ధతి, వారి యొక్క క్రమం, వారి యొక్క సంస్కరణకు అది ఒక ముంగుర్తు. ప్రేమైనటువంటి వాళ్ళ కనుక దేవుని పిల్లలు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. ఏం చెప్పండి, దేవుని సంఘం అంటే తాగుబోతులంతా కూడుకొని కట్టుకున్నది కాదు ఈ సంఘం. వ్యభిచారుల యొక్క సమూహం అంతా కూడి మనమంతా చేతులు కలిసి మందరం సంఘం పెట్టుకుందాం అనేటువంటిది కాదు దేవుని సంఘం. అలా ఏర్పడలేదు. సంఘం ఎలా ఏర్పడింది అని మనం చూస్తే ప్రియులరా, ఇది ఏదో ఒక రాడికల్ సంఘమో లేకపోతే పీపుల్స్ వారి సంఘమో లేకపోతే ప్రియులరా మరి ఇంకా కమ్యూనిస్టు సంఘమో లేకపోతే క్రమాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ అలాంటిది కాదు క్రీస్తు సంఘం. అన్న స్వరక్తం ఇచ్చి సంపాదించింది సంఘం. దేవుని సంఘం అంటే దేవుని బిడ్డల రక్తాన్ని పంచుకొని డొక్కల నుంచి యేసయ్య గాయాలలో నుంచి గాయాలను చీల్చుకొని బయటకు వచ్చింది దేవుని సంఘం. ఇలాంటి దేవుని యొక్క సంఘం దేవుని క్రమాలకై ప్రాణాలైన పడ్డాను. దేవుని యొక్క ఉపదేశ క్రమం పాటిస్తూ పాటిస్తూ అందులో నీవు నీ శత్రువుని అడుగుదాకా నీ తుది శ్వాస విడిచేదాకా ఆ క్రమంలో నేను చనిపోవాలి. సమర్పణ అలాంటి క్రమం నీకు లేకపోతే నీవు అక్రమంగా దేవుని మీద అక్రమం చేయవారు అవుతారు. అక్రమం చేయవారి జాబితాలో ఉంటారు. కొంతమంది అక్రమం చేస్తుంటారు. అక్రమం క్రమాన్ని అక్రమంగా మార్చడం, క్రమాన్ని తారుమారు చేయటం, రావాల్సిన స్థితిలో రాక కావలసిన స్థితిలో పోక అందరికీ రేస్ ఇస్తున్నాను అనుకోండి. 2వ తారీఖు ఏం చేస్తున్నాం? ఆ 2వ తారీఖు పోయి ఖచ్చితంగా రేసింది మనం తీసుకోవాలి. అలా కాదండి నేను 3 పోతాను 4 పోతాను అంటే ఇస్తారా? ఏమో గవర్నమెంట్ ఒక రూల్ రెగ్యులేషన్ ఉంది. ఒక క్రమాన్ని పాటించిన తర్వాత నువ్వు ఎంతటి గొప్పవారైనా నిజంగా నువ్వు రేసు నీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఆ టైంలో నువ్వు పోయి తీరాలి. లేదు నేను అలా పోను, నాకు కుదరలేదు, నాకు తీరిక లేదంటే శ్రమ తీరిక లేకపోతే ఏమవుతుందమ్మా, ఇక నీకు రాదు కదా, అయిపోయింది కదా ఆ టైం, మళ్ళీ వచ్చింది అలా తీసుకో. ఇచ్చిన 1వ తారీఖు అనుకోండి, కొంచెం లేట్గా 2, 3, 4 తేదీ మాత్రమా? ఎవరు 4వ తేదీ ద్వారా ఎవరైనా దొరుకుని వెళ్ళిపోతారు కదా. మొన్న తల్లి దేవుని బిడ్డ నేను చూస్తూనే ఉన్నా ఆమెకి మనవలు ఎక్కువ. వాళ్ళు ఇసు చేసుకుంటా ఉంది. ఏ సంగతి ఏంటంటే ఇచ్చిన అది ఇష్టం ఉండదు, వెళ్ళిపోతారంట. ఏమవుతుంది? టైం అయిపోయింది వెళ్ళిపోతారంట. అది వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు నాకు రాదు, ఇక అది మళ్ళా ఇక వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళా వచ్చే నెలలో ఆ బిడ్డలు కూడా ఇక్కడ ఏడుస్తూ ఉన్నా కూడా నాయనమ్మ అమ్మమ్మ అంటుందా? అమ్మమ్మ లేదు, నాయనమ్మ లేదు. ఇసులు అక్కడ పక్కన పడేసి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ప్రియులారా, ఒక క్రమం అనేది మనకు పెట్టారు. ప్రభుత్వం ఒక డేట్ ఇచ్చినాక, ప్రభుత్వం ఒక టయాన్ని ప్రకటించిన తర్వాత ఆ టైంలోనే మనం ఫాలో అవ్వాలి. అప్పుడే ప్రభుత్వం నుండి నీకు రావాల్సినటువంటి నిధులు, నీకు రావాల్సినటువంటి సహకారాలు, నీకు రావాల్సినటువంటి దేవుని బిడ్డగా ఆ యొక్క వారు ఇవ్వాలనుకునేవన్నీ నీవు పొందుకుంటావు. టయానికి వెళ్ళిపోవాలి ఒకరికి. చూడండి ఎంత కరెక్ట్గా వెళ్ళిపోతారంటే అంత కరెక్ట్గా వెళ్ళిపోతారు. 1వ తారీఖు పెన్షన్ కోసం కరెక్ట్గా రేషన్ వస్తుందంటే ఇక ఎన్ని పరిస్థితులు ఇంట్లో ఉన్నా వాళ్ళు హాజరైపోతారు. కానీ దేవుని మందిరం అలాంటిది కాదా? అడిగే వాళ్ళు లేడు అనుకుంటామా? యేసయ్య మనం అడగడు కదా, ఆయన ఎన్నో దూరంలో ఉన్నాడు అనుకుంటాం కదా. ప్రేమ వాళ్ళలో అందుకే ఉపదేశ క్రమం మనకు ముందే బోధింపబడింది. అపొస్తలుల బోధ యందు, సహవాసం యందు, సంఘ సహవాసం, వాక్యం, దైవ సేవకులతో చూసారా. దేవుని బిడ్డల 3వది రొట్టె విరుచుట. రొట్టె విరవాలను వచ్చి అన్ని పరిస్థితులను వచ్చి రవాలి. ఆ విరిచినటువంటి రొట్టెలను పాల్గొని పొందుకోవాలి.
నాలుగవది ప్రార్థన చేతిలో. ఈ 4 అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడే ప్రియులుగా మనం యేసయ్యకు ప్రీతికరంగా బ్రతికినట్టు. ఆమేన్. ఎబ్రీయులకు రాసిన పత్రికలో మాట, అద్భుతమైన మాట ఉంది. అది చదివితే మీరు వాళ్ళు గగ్గరపరుస్తుంది, మీకు భయపడిపోతారంటే. ఆ మాట చదవండి ప్రియులుగా, నిజంగా మీ గుండెలు ఓ శండ్రకాలతో కొట్టినట్టు చూడండి. ఆ ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ అధ్యాయము 29వ వచనం చదవండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆయన కృప కలిగి వినయ భయభక్తులు కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రజలో ఏమై ఉన్నాడంట చెప్పండి, ఏమై ఉన్నాడమ్మా? మన దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక ఆయనకి మనం ప్రీతికరమైన సేవ చేయాలి. ఎందుకు అంటే అలా చేయకపోతే నిశ్చలమైన రాజ్యం ఉంటుంది. దాన్ని పొందుకోవడానికి మనం వచ్చాము ప్రభుని. ఆ నిశ్చలమైన రాజ్యం, ఆ ఉన్నతమైనటువంటి రాజ్యం, ఆ యొక్క అద్భుతమైనటువంటి తరతరాలు పునాదులు వేయబడిన పునాదులు కలిగినటువంటి ఆ నగరంలో నువ్వు అడుగు పెట్టాలంటే ప్రియులుగా, సదాకాలం ప్రభుతో నీ నివాసం ఉండాలంటే నీవు ప్రీతికరంగా బ్రతకాలి ప్రభుకి. ప్రీతికరంగా బ్రతకాలి అంటే ఈ 4 అనుభవాలకు నువ్వు కట్టుబడాలి. ఒకటి అపొస్తలుల ఉపదేశం, రెండవది సంఘ సహవాసం, మూడవది ప్రియుల రొట్టె విరవటం, నాలుగవది ప్రార్థన. ఈ 4 అనుభవాలను నువ్వు కలిగి ఉన్నట్లయితే ఎన్ని పరిస్థితులు ఉన్నా ఏమి నీకు చెప్పబడలేదు. మొదటి వారం బలారాధన అంటే పిలవగానే నీకు ఎవరు నిన్ను పిలవకూడదు. నీవే ఆ దినం సమీపించిన కొలది పరుగులు తీయాలి నువ్వు ప్రభు దగ్గరికి. అది అప్పుడు ఆయన నీ యందు సిరినవ్వుతూ ఉంటాడు. ఈయన నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, వీరి యందు నేను సంతోషిస్తున్నాను. రేపటి వాళ్ళ కనుక ఆయన శరీరము ఇది, ఆయన శరీరాన్ని పంచుకొని మనము దేవుని బిడ్డల ఆయన రక్తాన్ని పంచుకోవడానికి ప్రేమైన వాళ్ళ ఆ భాగ్యము, ఆ ఘనత యేసయ్య సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇవ్వలేదు. అందుకే మనకి ఎంత దానికి సాదృశ్యంగా ఒక దేవుని బిడ్డల ఒక స్త్రీ వచ్చింది అక్కడికి. ఒక స్త్రీ వచ్చి, అయ్యా నా కుమార్తె దయ్యం పెట్టుంది, ఆ దయ్యాన్ని బాగు చేయమంటే ఆయన ఏమన్నా తెలుసా? ప్రియులారా, అమ్మా పిల్లల రొట్టె ముక్కలు తీసుకొని కుక్కలకు వేయటం యుక్తం కాదు అన్నాడు. దేవుడు ఇది పిల్లలు తినేది యేసయ్య పిల్లలు తినేది ఆయన శరీరం, అందరూ తినేది కాదు. కుక్కలు అంటే దేవుని బిడ్డ ఇంకా లోకంలో ఉన్నవారు. కుక్కలు అంటే ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లకు బానిసలై ఇంకా దేవుని గుర్తిరగకుండా ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి వారిని దేవుడు ఆ విధంగా పోయించన్నాడు. పిల్లలు తినవలసిన రొట్టె ముక్కలు తీసుకొని కుక్కలకు వేయటం ఇది యుక్తమో కాదన్నాడు. అయితే ఆ స్త్రీ ప్రీతికరమైన మాట్లాడదండి దేవునికి. ఏం మాట? ప్రభువా, అవును నాయనా, మేము కుక్కలమే, కానీ నీ పిల్లలు ఉన్నారే, నీ బిడ్డలు, నీ కుమారులు, నీ కుమార్తెలు నువ్వు ఏర్పరచుకొని నీ రక్తం ఇచ్చి కొనుక్కున్నావే. నీ రక్తం ద్వారా ఉద్భవించిన నీ యొక్క పిల్లలు, నీ కుమార్తెలు, నీ కుమారులు అంటూ ఉన్నారు కదా. నీ కుమారులు, నీ కుమార్తెలు నువ్వు రొట్టెలు ఇస్తూ ఉండగా, వారు తింటూ ఉండగా ఆ బల్లా మీద నుంచి కింద పడ్డ ముక్కలు కూడా కుక్కలు కూడా తింటాయి కదయ్యా అన్నది. అప్పుడు ఆ మాట ప్రభుకి ప్రీతికరం అనిపించింది. ఏమనిపించింది చెప్పండి? అలా సమాజంలో యేసయ్య ప్రసంగిస్తూ రోగులను బాగు చేస్తూ కూడా అప్పుడు వెంటనే ఆమె వైపు ఇలా తిరిగి చూసే అమ్మా ఏమన్నావు? నువ్వు అన్న మాట ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు.
ఇప్పుడే నీ కుమార్తె బాగైపోయింది పో అన్నాడు. కలగొనగలిగా ఇప్పుడే నీ కుమార్తె బాగైందేమో అన్నాడు. అవునా? అవ్వా ఇంకేం కావాలయ్యా? నువ్వు ఆ మాట అన్నావు, నా ప్రభు మాట అన్నాడు, ఆ మాట కోసమే నేను ఎదురు చూశాను. కాబట్టి ఇప్పుడు నా కుమార్తె ఖచ్చితంగా నా ప్రభు మాటలు బట్టి బాగవుతుంది, నేను చూస్తాను అని వెళ్తూనే ఉంది. తన ఇంటి నుండి తన కుమార్తె వచ్చి, అమ్మా ఎక్కడికి వెళ్ళావు? అమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా అంటూ పలకరిస్తూ వస్తా ఉంది. దైవం చేత విలువలాడుతున్న తన కుమార్తె, నురుగు కాచుకుంటున్నటువంటి తన కుమార్తె నేను నిప్పులో పడి నేను విన్నారా మరి నిజంగా భయంకరంగా తన జీవితాన్ని మరి సింపి వేసుకుంటూ నెమ్మది లేకుండా అనుభవిస్తున్నటువంటి తన కుమార్తె ఇంటి నుండి పరిగెత్తుకుంటూ వస్తుంది. అమ్మను వెనక్కి, అమ్మా నేను మన యేసయ్య దగ్గరికి వెళ్ళానమ్మా, నీకు బాగైందని చెప్పాడమ్మా, కరెక్ట్గా 12 గంటలకు చెప్పాడమ్మా. అవునా? అమ్మా 12 గంటలకే నేను బాగైందమ్మా. 12 గంటలుగా ఆయన నీతో ఎప్పుడు చెప్పాడమ్మా? 12 గంటలు చెప్పాడు. మరి నువ్వు ఎప్పుడు బాగయ్యావు? ఎప్పుడు లేచావు? దొరికిస్తున్నావు కదా, కొట్టుకుంటున్నావు కదా, దైవం చేత విలపిస్తూ ఉన్నావు కదా, మరి ఎప్పుడు నువ్వు ఇలా లేచావు, ఎప్పుడు నువ్వు బాగయ్యావంటే కరెక్ట్గా 12 గంటలకి నేను బాగయ్యానమ్మా. ప్రజలా యేసయ్య చెప్పినటువంటి ఆ మాట ఆ టైంలో తన వాక్కు ఆ కుమార్తెను పుట్టింది. కారణం ఏంటి తెలుసా? పిల్లలు తినవలసినటువంటి రొట్టె ముక్కలు తినకూడని వారు కూడా పొందుకోచేట్టు చేసింది. కారణం తనలో ఉన్న మరి ప్రీతికరమైన ప్రవర్తన. ఏం చెప్పండి? ప్రీతికరమైన వినయ మర్యాదలు అన్నమే ఇందాక. వినయ మర్యాదలు కలిగి దేవునికి మనము ప్రీతికరమైన అబ్బా. ఈ కుమార్తెలో ఆ వినయ మర్యాదలు కనపడుతున్నాయండి. ఒళ్ళు జొల్లగొండలు ఆమె గురించి వింటున్నప్పుడు, ఓ ప్రభు ఇంకొక మాటలువా అంటే సంఘాలు ఎవరున్నట్టు ఒప్పుకుంటారా? చెప్పడం అంటే ఒప్పుకుంటారా? ప్రభు నా మాట కొంతమంది ఆ ప్రేమని వల్ల అప్పుడు ఆమెకుంది. ప్రభు అవును, నీ పిల్లలే, నీ కూతురులే, నీ కొడుకులే, నీ కుమార్తెలు భుజిస్తూ ఉండగా, భోజనం చేస్తుండగా కొన్ని ముక్కలు కింద పడతాయి కదయ్యా, అయ్యి నీ పిల్లలు ఆ ఎంగిలి ముక్కలు తినరు కదా, అవి వచ్చి కుక్కలు తింటాయి కదా. ఎంత గొప్ప మాట అండి. ఆ మాట నా ప్రభుని కలివేసింది. తన మనస్సే నది ప్రవాహంలాగా ఆ కుమార్తె మీదకి అలా వెళ్ళిపోయిందండి. రైతులో అమ్మ ఇశ్రాయేలులో కూడా ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడ లేదమ్మా. ఇంత గొప్ప మాట అన్నావు, ఎంత వినయ మర్యాదలు కలిగి ఆ మాట అన్నావు. నేను ఎప్పుడు వాక్యం లేదు, ఎప్పుడు మందిరానికి వచ్చినట్టు లేదు. ఆమె ఒక అన్నిరాలు, ఆమె దేవునికి చాలా గౌరవిస్తున్నాను. ఆ సమయంలో ఎలా అనుకున్నాను వినయ మర్యాదలు కలిగి ఆ పళ్ళ మీద పడ్డ నీ పిల్లలు తింటుండగా పడ్డ ముక్కలు తింటే కదయ్యా అంటే నేను ఆ కుక్కతో సమానం ఒప్పుకుంటున్నాను. నేను నీ కుమారుని కాదు, నీ కుమార్తెని కాదునైనా నీ కుమార్తె తింటుండగా ఆ ముక్కలు ఉన్నాయే, ఆ ముక్కలు కుక్క తింటాయి కదా, ఆ కుక్కల్లో నేను కూడా ఒక కుక్కనే. నా బిడ్డు వెంటనే ప్రియంగా తప్పిన కుమారుడు కూడా దిక్కంటాడు కదా, నీ కుమారులలో నేను కుమారుని అనిపించుకోవడానికి కూడా యోగ్యుడు కాదు. నీ పని వారిలో నన్ను ఒకరిగా, నీ కూలి వారిలో నన్ను కూడా ఒకరిగా పెట్టుకోమని అడుగుతా నా ప్రభుని, నా తండ్రిని. ఎప్పుడైతే మాట అనుకున్నాడు, నా ప్రేమగడైన నా తండ్రి, నా దేవుడు, పది రహస్యాలు ఎరిగిన దేవుడు, నీకు తలంపు పట్టుకు మునిపే ఎరిగిన దేవుడు పరిగెత్తుకుంటూ వచ్చేది నా తండ్రి, నా కుమారుడు కదే నీ మొదలు మీద మొదలు పెట్టుకున్నాడండి. సభగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అందరూ అనుకుంటారు ఎక్కడికి మాట్లాడు తండ్రి, ఆ ఇంట్లో వాళ్ళంతా నా ఎక్కడికి ఏమండి ఎక్కడికి వెళ్తున్నా, అక్కడ నా కుమారుడు మనసును మార్చుకోవడం నేను చూశాను. అడుగు వస్తూ ఉన్నాడు, నా కుమారుడు నేను ముందు పెట్టుకోవాలి. నా కుమారుడు ఎంత గొప్ప మాట్లాడాడు చూసారా. ఆ మాట తండ్రిని కలిగేసి వెంటనే పరిగెత్తుకుంటూ పోయి మెడ మీద పడి
అలా ముందు పెట్టుకుని వచ్చాడు. సరే కొంచెం మీద చేసుకొని ఆయన చక్కగా ఇంటికి తీసుకొచ్చాడు. ఆయనకి ఏమేమి కావాలో ఏమేమి పోగొట్టుకున్నాడు అన్నీ ఆజ్ఞాపించాడు. మొత్తం ఏది కోల్పోయాడంటే చెప్పారు కదా, దేవుడి సంఘం అంటే ఏదో 10 మంది కూర్చొని మాట్లాడుకొని కూడబెట్టుకుంది కదండి. ఏదో ఒక అల్లరమో కదా ఏకమై ఒక గురువుని ఒక కమిటీ పెట్టుకున్నది కాదు దేవుని సంఘం. ఆయన గాయాలలో పుట్టింది. క్రీస్తు శరీరాన్ని చీల్చుకొని ఆ ప్రకరణ నుంచి వచ్చేసింది దేవుని వధువు సంఘం. సంఘం పవిత్రమైంది. సంఘం ఏం చెప్పండి? దేవుని సంఘం అంటే ఏమనుకుంటున్నారు? పరిశుద్ధమైంది, పవిత్రమైంది దేవుని సంఘం. ఎందుకో తెలుసా? ఆ పరిశుద్ధుని రెక్కలో నుంచి వచ్చేసి మొదటి ఆదాముల నుండి ప్రకటన ద్వారా స్త్రీ ఎలా బయటకు వచ్చిందో, కడపటి ఆదామైన క్రీస్తు ప్రభు ద్వారా పక్కలో నుంచి వధువు సంఘం వచ్చింది. పవిత్ర దేని పరమగీతాల్లో నా ప్రియురాలా ఎంత అందంగా ఉన్నావు, ఎంత పవిత్రంగా ఉన్నావు, నీ మాటలు నీ స్వరము మధురం. అవును దేవుని బిడ్డలారా, ఇది పవిత్రమైనది, పరిశుద్ధ